తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. పరకాల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పరకాలలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పరకాల చెల్ల ధర్మారెడ్డితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగులెత్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో కూడా హడావుడి ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పరకాల నియోజకవర్గంలో కూడా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాత్రము ప్రచారం జోషు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గొర్రెకుంట గ్రామంలోని కూడా గీసుకొండ మండలంలోని కూడా మొత్తానికైతే ప్రచారం జోరు జాగుతుందని చెప్పుకోవచ్చు. చల్ల ధర్మారెడ్డికి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలతో కూడా స్వాగత తోరణాలు పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనతో మాట్లాడడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి మనతో మాట్లాడడానికి ఉన్నాను. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, కంగ్రాచులేషన్ మీకు. మొత్తానికైతే పరకాలలో కూడా ఎక్కడికి పోయినా స్వాగత తోరణాలు పలుకుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇంత ముందు కన్నా పెద్ద ఎత్తున ఆదరించి మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళే కుంకుమ తిలకాలతోటి, మంగళ హారతులతోటి, బతుకమ్మ బోనాలతోటి, డప్పు వాయిద్యాలతోటి, మరి కోలాట బృందాలతోటి స్వాగతం పలుకుతూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ప్రజలలో స్పందన బాగుంది. అయితే అది ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కావచ్చు, కేసీఆర్ గారు చేసే సంక్షేమం కావచ్చు, అది ప్రజలకు చేరువైంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కేసీఆర్ కావాలి, మళ్ళీ ఒకసారి గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఓకే సార్, మొత్తానికైతే చల్ల ధర్మారెడ్డి పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పైన కావచ్చు, ప్రతిపక్షాలు అయితే చల్ల ధర్మారెడ్డి కాంట్రాక్టులకే పరిమితమయ్యాడు. పరకాలలో సెంటర్లో కూడా మొత్తం మిర్చి బండికే ఉన్నది, అభివృద్ధి లేదని చెప్తున్న ప్రతిపక్షాలు అంటారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? మీరు ఏమి దాన్ని సమాధానం ఇస్తారు? వాళ్ళు ఏం చేయాలో పిచ్చిగా దోస్తలేదు వాళ్ళకు. ఇలా అభివృద్ధి అంటే ఏందో ధర్మారెడ్డి ఇలా ఎక్కడికి పోయినా ఎవరినడిగి చెప్తారు. ఇలా పరకాలని ఎడ్డుకోవడం రూపురేఖలు మార్చడం, ఇక ఆడ కనపడతలేదంటే వాళ్ళు కళ్ళు లేవుగా పాటించాలి. ఇలా అభివృద్ధి అంటే ఏందో ఎవరన్నా అడగండి, వాళ్ళ కంటి ముందే వాళ్ళ ఇంటి ముందే అభివృద్ధి ఉన్నది. ఇలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలు పెద్ద ఎత్తున అభివృద్ధి కోరుకున్నారు. అభివృద్ధి కోరుకున్న ప్రకారం ఇచ్చినాం. ఇలా కాంట్రాక్టర్ అంటాడు, మరి రేవూరి ప్రకాష్ రెడ్డి ఏ కాంట్రాక్టరు? ఆయన పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్. ఆయన సంఘ మండలిలో వర్క్ చేసుకున్నారు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా సహకరించినాం. ఆయన దొంగ మొరం తీసినా ఏం పోయినా సహకరించినాం. ఆయన కాంట్రాక్టరే. నేను వృత్తిరీత్యా కావచ్చు, ఒక ఆయన డాక్టరు, కాళ్ళు కోసి చేతులు కోసి బొక్కలు ఇచ్చి పెట్టి ఎంతో మరి దోసుక తిన్నాడు. ఇలా ఎవరు చేయింది? ఇలా అట్లా మాట్లాడు తప్పు కాదు. వృత్తిలో తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అనాలి. వృత్తి చేసుకోవడం తప్ప మరి దొంగతనాన్ని పోవాలా, రౌడీజం చేయాలా, గుండాయిజం చేయాలా, ఏ విధంగా పోవాలి? మరి ధర్మన్న అంటే నేనున్నా అని చెప్పి ప్రజల చల్లని దీవెనాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరు మొత్తానికైతే పరకాల ప్రజలకైతే చల్ల ధర్మారెడ్డి ఎప్పటికీ అందుబాటులో ఉంటున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రజలతోని కూడా మమేకమై కూడా చల్ల ధర్మారెడ్డి కూడా అక్కడ పరకాల నియోజకవర్గంలోని కూడా చల్ల ధర్మారెడ్డి ప్రస్తుతానికైతే ప్రజలతోని ఉంటూ ప్రజలు నిరాదరణను పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే పరకాల నియోజకవర్గంలోని కూడా చాలా మటుకు కూడా మొత్తం అభివృద్ధి పనులు చేశాను, వచ్చేసరికి కూడా నాకే ప్రజలు ఆదరణ ఇస్తారు, ఆశీర్వదిస్తారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నా పైన బురదలే వ్యాఖ్యలు అయితే ప్రతిపక్షాలు అయితే చేస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి, వాటిని ప్రజలకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మాత్రము పరకాల నియోజకవర్గంలోనూ కూడా అభివృద్ధి బాటలో ముందుండి నాకు ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. చల్ల ధర్మారెడ్డి అయితే ఇప్పటికీ గెలుపు బాటలో కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చల్ల ధర్మారెడ్డి విజయంగా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.